జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. శ్రీరంగ క్షేత్రంలో ఒక కథ చెప్తాను మీకు. ఒక భార్యాభర్తలు ఉన్నారనమాట. చాలా పేదవాళ్ళు, వాళ్ళకి అసలు డబ్బులు లేవు. ఎప్పుడు కూడా పంగుని మాసం అనంటే ఈ ఏప్రిల్ 11కి పంగుని బ్రహ్మోత్సవాలు అని శ్రీరంగ క్షేత్రంలో అన్నిటికంటే పెద్ద ఉత్సవం అనమాట. ఆ బ్రహ్మోత్సవాలకి ఏం చేశారంటే, రోజు స్వామి ఉండే ఊర్లలో ఉండే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఊరేగింపుగా వచ్చినప్పుడు స్వామికి రకరకాల నైవేద్యములు సమర్పణ చేస్తూ ఉంటారు, ఆరతులు ఇస్తూ ఉంటారు. మన వైపు అయితే నీళ్లు పోస్తూ ఉంటారు ఊరేగింపు వస్తే కదా. అయితే వాళ్ళు ఏమనుకున్నారట, అరే రేపు స్వామి మా ఇంటి ముందు నుంచి వస్తారు కదా, ఈయన వాళ్ళ వైఫ్తో అంటున్నారట, రేపు మనము మంచిగా పొంగల్ చేయాలి, పొంగల్లో మిరియాలు వేయాలి, శుద్ధ దేశీ కౌ ఘీ తోటి మనం పోపు వేయాలి, దాంట్లో కాజువులు అయితే స్వామి పొంగల్ తింటుంటే ఒక్కొక్క ముద్దకి కనీసం 15 కాజులు రావాలి. అందరు అనుకుంటున్నారు ఈయన తొందరగా లెక్చర్ పూర్తి చేస్తే కనీసం మాకు వచ్చే ప్రసాదమైనా దొరుకుతుంది, కాజుల సంగతి దేవుడు ఎడుగు. కానీ ఈయన చెప్తున్నాడట, ప్రసాదంలో నైవేద్యంలో కాజులు రావాలి ఇలా అని. అంటే ఆవిడ అన్నదట, అయ్యో అండి, కేవలం మిరియాలతో పొంగల్ చేస్తే బాగుండదు, మనం చక్కెర పొంగలి కూడా చేద్దాం. చక్కెర పొంగల్లో మంచి బెల్లం వేద్దాం. చక్కెర పొంగలి చేసినప్పుడు ఒక నియమం ఉంది, తెలుసా అండి మీకు? తెలీదా మీకు? చక్కెర పొంగలి చేతిలో పట్టుకుంటే మోచేతి నుంచి నెయ్యి కారాలి. చక్కెర పొంగలి లోపల ఉండాలి, నెయ్యి పైన ఉండాలి. ఎవరికి అర్థం కాదు ఇది నెయ్యి పాత్ర అనుకొని కలిపితే అప్పుడు చక్కెర పొంగలి బయటికి రావాలన్నమాట. అది నిజంగా మనం పొంగలి చేసే విధానం. అయితే ఆవిడ అన్నదట, అలా మనం చేద్దాం అంటే, ఇంకేదన్నా కొద్దిగా ప్లాన్ చేయి అని అంటే ఆవిడ అన్నదట, మనం వడలు వేద్దామండి, వడలు చాలా బాగుంటాయి. మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే వడలు ఇస్తారు. ఎంతమంది తిన్నారు వడలు? నల్లగా ఇట్లా పల్చగా ఉంటాయి వడలు. తిన్నారా మీరు ఎప్పుడైనా? అది నల్లటి మినప్పప్పు ఉంటుంది కదా, దాంతో చేస్తారు ఆ వడలు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేసి చూడండి, ఇంట్లో బ్రహ్మాండంగా వస్తాయి. అయితే ఈవిడ అన్నదట, ఆ నల్లటి మినప్పప్పు వడలు కూడా చేద్దాము అన్నదట. సరే, ఎట్లాగున్న సమ్మర్ ఉంది, మంచి మంచి మామిడికాయలు వస్తున్నాయి, కొద్దిగా మామిడికాయ పులిహోర కూడా చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, సరే అండి అది కూడా చేద్దాం అనుకుంటే, వైకుంఠంలో లక్ష్మీదేవి వీళ్ళ మెన్యూ విని, వామ్మో వామ్మో వామ్మో, రేపు మనం కొద్దిగా డైజెస్టివ్ పిల్స్ కూడా తీసుకెళ్లాల్సిందేమో అండి. మీరు నవ్వుతున్నారు, కానీ శ్రీరంగ క్షేత్రంలో స్వామి ఒక 50 అడుగులు నడవాలన్నా సరే, ఒక 2 పెద్ద క్యాన్ల పులిహోర, ఒక 2 పెద్ద క్యాన్ల దద్దోజనం, ఒక 50 దోసలు, ఒక దాంట్లో తీర్థము, డైజెస్ట్ అవ్వడానికి డైజెస్టివ్ మెడిసిన్ కూడా తీసుకెళ్తారు రంగనాథ స్వామి వారు. కాబట్టి ఇవిడ అనుకున్నదట, కొద్దిగా డైజెషన్ మెడిసిన్ కూడా తీసుకెళ్ళాలి మనతో పాటు అని అనుకున్నదట. వెయిట్ చేస్తుంది, వాళ్ళ ఇల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పొంగలు పెడతారు, పులిహోర నెయ్యిలో మునిగిపోయిన చక్కెర పొంగల్ ఎప్పుడు తినాలి అని. ఆ ఇల్లు దాటి వెళ్ళిపోయారట స్వామి. వెళ్ళిపోయారు, ఇల్లేంటి ఎవరి నైవేద్యాలు పెట్టలేదు, ఏమవుతుంది అని మొత్తం ఊరేగింపు అయిపోయాక స్వామిని పిలిచి అమ్మవారు అన్నదట, అయ్యా నిన్న మనకి మెన్యూ చెప్పారు కదా, వాళ్ళ ఇల్లు ఏమైంది, మిస్ అయిపోయిందా, ఏమన్నా GPS రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళిందా ఏంటి వీళ్ళని అని అంటే, అయ్యో నువ్వు తినలేదా అని అన్నాడట స్వామి. అదేంటండి, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు వస్తారు తిన్నాము అని చెప్తే, మీరేంటి తినలేదా అని అంటారేంటి అని అంటే, అమ్మా వాళ్ళు ఎప్పుడైతే అంత ప్రేమ భావనతో నిన్నటి రోజు రాత్రి అలా చేస్తాము ఇలా చేస్తాము అని భావనతో వంట చేశారో అప్పుడే నేను తినేశాను అని చెప్పాడట స్వామి. మీకు విషయం తెలుసా అండి, వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి కూడా స్తోమత లేదు ఆ భక్తులకి. కానీ ఏం చేశారు వాళ్ళు? భావనతో భగవానుడికి సమర్పణ చేశారు. స్వామి ఆ భావనను స్వీకరించారు. అందుకే భగవంతుని ఏమంటారండి, భావగ్రాహి జనార్దన. చాలా మంచి ఐడియా ఇచ్చారు ప్రభుజీ, రేపటి నుంచి మేము ఇలానే కంటిన్యూ అయిపోతాం.
ఇంకా నైవేద్యాలు ఉత్సవాలు చేసే గొడవ లేదు. అందరం కూర్చొని మెడిటేషన్ చేస్తాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం. ఏమైందయ్యా సప్పుడు రావట్లేదంటే భావనలో స్వీకరించేశారు భగవానుడు. చాలా మంది అంటుంటారు కదండి ఈ లోకంలో ప్రజలందరూ కూడా, భక్తి అంటే బయటికి చూపించుకున్నాడు ఎందుకమ్మా, తిలకం పెట్టుకుంటారు, ఓవర్ యాక్షన్ చేస్తారు, ఆ దేవుడికి నిన్ని పూలు పెడతారు. అవునా కాదా చెప్పండి? గుళ్ళు కడుతుంటారు, వీళ్ళకేం పని పాట లేదు అని అంటారు. అవునా కాదా చెప్పండి? అప్పుడు ఏం చెప్పాలి తెలిసి ఇలాంటి వాళ్ళకి? ఒకసారి మమ్మల్ని అడిగారు, భక్తి ఉంటే లోపల పెట్టుకోవాలి బయటికి చూపించకూడదు అని అంటే మేము అన్నాం, అమ్మా ఇప్పుడు నీ పిల్లవాడు వస్తాడు కదా, మీ పిల్లవాడికి చెప్పు, వాడి పిల్లవాడు వచ్చి ఆకలితో అడుగుతున్నప్పుడు, లేదు నాన్న నీకోసం లడ్డూలు చేశాను, జాంగరీలు చేశాను, అన్నీ చేశాను, కానీ నా మనసులో చేశాను, నా మనసులోకి వచ్చి తిను అని అంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడండి? నీ మనసు పక్కన పెట్టు, ఫస్ట్ అన్నం పెట్టు అని. కాబట్టి ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా భౌతికమైన వ్యక్తులకు ఎవరైతే మనం ఎంత మేలు చేసినా సరే గుర్తు పెట్టుకోకుండా, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే దాన్నే పట్టుకొని మనల్ని నిందించే వ్యక్తులు. మీకు ఆ విషయం తెలిసినా చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ క్రిస్టియన్ కన్వర్జన్లు చేస్తుంటారు చూడండి, వాళ్ళు కన్వర్ట్ చేయడానికి ఆ దొంగ సాక్ష్యాలు చెప్పడానికంతా కూడా ఆ బియ్యం, పప్పులు, ఉప్పులు, నెయ్యి ఇదంతా ఇస్తూ ఉంటారు. తెలుసా మీకు? అని ఊగిపోతుంటారు చూడండి టీవీలో. అదంతా కూడా ఇలాంటి పప్పులు, ఉప్పులు వాళ్ళు ఊగటారనమాట. అయితే ఒక ఆయన తమిళనాడులో క్రిస్టియన్ ఆయన మళ్ళీ హిందూ అయిపోయాడట. ఎందుకో తెలుసా మీకు? ఆ పాస్టర్ గారు ప్రతి నెల బాస్మతి బియ్యం ఇచ్చేవాడట, ఈ నెల రేషన్ బియ్యం ఇచ్చాడని క్రిస్టియానిటీని వదిలేశాడట. జనాలకి ఏం కావాలండి? మన దగ్గర ఎంత ప్రేమ ఉన్నదా అని మనకు అవసరం లేదు. జనాలందరూ భౌతికమైన వ్యక్తులు ఎప్పుడు కూడా డబ్బులున్నాయా వీళ్ళ దగ్గర, వీడు నాకు ఎలా పనికొస్తాడు అని ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచాన్ని. అందుకే మనం ఒక పద్యం చదువుకున్న నీతి శ్లోకం చిన్నప్పుడు, నీళ్లుండే బావి దగ్గరికే కప్పలు వస్తాయి. ఏ శ్లోకం గుర్తుందా ఎవరికైనా? బావి దగ్గరికి కప్పలు వస్తాయి. ఎప్పుడైతే ఎండిపోయిన బావి దగ్గర ఎండిపోయింది అనుకోండి బావి, ఒకసారి అందరు వెళ్ళిపోతారు. అలాంటిదే బంధువుల యొక్క నైజము అని ఉంటుంది. ఎవరికైనా తెలుసా? తెలుగు టీచర్లు ఉన్నారు ఎవరైనా ఇక్కడ? లేరా? మాకు కూడా గుర్తు రావట్లేదు చాలా రోజులు. ఆ తెలుగు పద్యం అదే ఏంటి? చెప్పండి చెప్పండి, మొత్తం చెప్పండి. అయ్యయ్య సిగ్గుపడకండి, చెప్పండి. సగం చెప్పారు, హాఫ్ మార్కులు ఇవ్వచ్చు. ఎప్పుడైతే నిండిపోతుందో బావి, కప్పలన్నీ వస్తాయట. కానీ ఎప్పుడైతే బావి ఎండిపోతుందో అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి నైజం ఏంటో తెలుసా అండి? మన దగ్గర ఉంటే వస్తారు, లేకపోతే రారు. భగవంతుడి నైజం ఏంటో తెలుసా అండి? అందరు వదిలేసినప్పుడు వాడు వస్తాడు. ఎవరు వదిలేసినా సరే ఆయన వదలకుండా ఉంటాడు. కాబట్టి ఆ భగవానుడిని మనం వదలరాదు. ఆ భగవానుడు భావాన్ని స్వీకరించేవాళ్ళు, ప్రేమతో స్వీకరించేవాళ్ళు, తన భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్ళేవారు. ఎంతమంది కాంచీపురము అనే ప్రదేశానికి వెళ్ళారండి? చేతులెత్తండి. వెళ్ళారా మీరు కాంచీపురానికి? కాంచీపురంలో వరదరాజ స్వామి అని అంటారు. ఎంతమంది దర్శనం చేసుకున్నారు వరదరాజ స్వామికి? వరదరాజ స్వామికి ప్రతి సంవత్సరము కూడా చాలా విశేషమైన ఒక సేవ జరుగుతుంది. కంచి గరుడ సేవ అని అంటారు. మీరు విన్నారా ఎప్పుడైనా? కథ కంచికి మనం ఇంటికి అని అంటూ ఉంటారు ఈ సామెత. కంచిలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏదన్నా ఉంటే అది స్వామి యొక్క గరుడోత్సవం అన్నమాట. మీకు ఆ విషయం తెలుసా? ఆ గరుడ్మంతుడిని ఎత్తడానికి స్వామి వాహనం పైన కూర్చుంటే 100 మంది ఎత్తుతారనమాట వాహనాన్ని. అంత పెద్దగా ఒక 10 మంది పూజారులు కూర్చొని స్వామిని తీసుకెళ్తారు. ఎంత వైభవంగా వెళ్తారంటే ప్రొద్దున పూట 4 గంటలకి బయలుదేరితే రాత్రి 7 గంటలకి వాపస్ వస్తాడు ఇంటికి. అంతసేపు అన్ని గుళ్ళకి వెళ్తారు, అన్ని వీధులకు వెళ్తారు, బ్రహ్మాండంగా సేవ జరిపిస్తూ ఉంటారు. ఒకసారి స్వామి ఒక అలవాటు ఉందండి భగవంతుడికి. ఏంటో తెలుసా? ఒకసారి ఆయన యొక్క ప్రోగ్రామ్కి ఎవరైనా వచ్చారు అని అంటే, ఆయన ఫెస్టివల్కి ఎవరైనా వచ్చారు అని అంటే
ఇంకొకసారి రాకపోతే ఆయన కోసం వెతుకుతూ ఉంటాడట. ఇప్పుడు మీరు అందరూ ఈ ప్రోగ్రామ్కి వచ్చారు కదండి, ఎంతమంది వచ్చారు? అమ్మయ్య, ఓకే. మీరందరూ వస్తే వచ్చే ప్రోగ్రామ్కి, వచ్చే సండే ప్రోగ్రామా సాటర్డే ప్రోగ్రామా? ఇక్కడ సండే ప్రోగ్రాంలో కనపడకపోతే గోరనీత ఎదుగుతూ ఉంటారట, ఎక్కడున్నాడు వీడు మాయమైపోయాడు. ఏం లేదండి, కొద్దిగా కొత్త సినిమా రిలీజ్ అయింది, నెక్స్ట్ వీక్ వస్తాము అని చెప్పకూడదు మనం. భగవంతుడు ఏదేమైనా సరే స్వామి యొక్క సేవ కోసం రావాల్సిందే. అయితే షోలింగర్ అనే ఒక ప్రదేశం నుంచి ఒక భక్తుడు వచ్చేవాడు. ప్రతి సంవత్సరం గరుడ సేవకు వచ్చేవాడు అనమాట. కానీ చాలా ముసలివాడైపోయాడు, మోకాల నొప్పులు చాలా ఎక్కువైపోయాయి. ఈ సంవత్సరం రాలేదట స్వామిని చూడ్డానికి. స్వామి బయటికి రాగానే అందరు భక్తుల్ని చూసి గరుడ మంత్రితో చెప్తున్నాడట, అరే ఆ షోలింగర్ నుంచి వచ్చే భక్తుడు ఎందుకు రాలేదు అని అంటే, గరుడ మంత్రుడు అన్నాడట, అయ్యా ఏం లేదండి, కొద్దిగా పాపం ఆయనకి మోకాల నొప్పులు పెరిగిపోయాయి కదా, అందుకోసం పాప అంత దూరం నుంచి రాలేకపోతున్నారు. అంటే స్వామి ఏమన్నాడట తెలుసా అండి, ఒకసారి మనం వెళ్ళొద్దామా, ఒకసారి మనం షోలింగర్కి వెళ్ళొద్దామా అంటే గరుడ మంత్రుడు అన్నాడట, అయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ వేల లక్షల మంది ముందు కనిపిస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొస్తానంటావేంటి అంటే, ఏం పర్వాలేదు ఒక్క నిమిషం వెళ్ళేసి వద్దాం అంటే, నాయనైతే ఆ సాహసం చేయలేనయ్యా, హఠాత్తుగా ఇక్కడ నుంచి మాయమైపోయి వెళ్ళటం అంటే మామూలు విషయమా అంటే, స్వామి ఏం చేశాడట, తన పూజారికి చెప్పారట, అర్జెంటుగా ఒకసారి పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయండి కాంచీపురంలో పెద్ద పెద్ద గొడుగులు ఉంటాయి. ఆ పూజారికి చెప్పాడట, ఒకసారి గొడుగు కిందికి దింపు, మాకు కనిపించకుండా, జనాలు కనిపించకుండా కిందికి దింపు అనగానే ఆ పూజారి పెద్ద గొడుగును ఎప్పుడైతే కిందికి దింపాడో భగవంతుడు గరుడ మంత్రుడు మాయమైపోయారు. ఒక్క నిమిషంలో కంచీపురం నుంచి మాయమైపోయి షోలింగర్లో ప్రత్యక్షమయ్యి ఆయన కలిసారట, అయ్యా మోకాలు నొప్పులు బాగానే ఉన్నాయా అని అంటే ఆయన ఆశ్చర్యపోయారు, స్వామి నువ్వు మా కోసం వచ్చావా, నేను రాలేకపోయాను అని బాధపడుతుంటే, ఏం పర్వాలేదు నేను ఇలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను, ఏం కంగారు లేదు అని చెప్పి మళ్ళీ ఒక నిమిషంలో అక్కడ ప్రత్యక్షమయ్యి, సరే ఇప్పుడు గొడుగు పైకనేసి అనగానే గొడుగు పైకనగానే స్వామి దర్శనం ఇచ్చారు. ఇప్పటికీ కూడా మీరు వైశాఖ మాసంలో జరిగే గరుడోత్సవానికి వెళ్తే ఎప్పుడైతే స్వామి అలా బయటికి వస్తారు ఆలయం నుంచి, ఆలయ పూజారులు గొడుగులు కిందికి దింపేస్తారనమాట. ఇప్పటికీ స్వామి ఒక నిమిషం పాటు షోలింగర్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దర్శనం ఇచ్చి వస్తారు అని చెప్తారండి. ఎంత ప్రేమ చూడండి. ఎందుకండి, ఆయన ఏం చేసేవాడు కాదండి, వచ్చి కేవలం దర్శనం చేసుకునేవాడి కోసం అంత దూరం వెళ్తే, మీలాంటి భక్తులు ఎవరైతే స్వామిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారో, స్వామి యొక్క నామాన్ని పలుకుతున్నారో, ఆయన మీకోసం ఎంత చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అటువంటి భగవానుణ్ణి మనం ప్రేమతో సేవించవలే, ప్రేమతో ఆరాధన చెయ్యవలే, ఆ భగవంతుని ఎప్పుడు మనసులో పెట్టుకోవలే. అందరం కలిసి ఇలా భగవానుడి యొక్క సేవ చేద్దామంటారా? ఇప్పుడు మనకి స్వామి చక్కటి అలంకరణ పూర్తి చేసుకున్నారట, భగవానుడికి నివేదన జరుగుతుందట. స్వామి యొక్క నివేదన జరగంగానే చక్కటి ఆరతి, తర్వాత పుష్యాభిషేకం మనం ఇక్కడ చేసుకోబోతున్నాం. మీరందరూ ప్రార్థన చేయాలి గోర్నితాయికి, మా కోసం మీరు ఇంత దూరం వచ్చారు కదండి, మిమ్మల్ని మేము చక్కగా చూసుకుంటాం. ఒక వాగ్దానం చేయాలి మనందరం కూడా, మేము మీకు మంచిగా చూసుకుంటాం. మంచిగా చూసుకోవటం అంటే స్వామి యొక్క సేవ మంచిగా చేయటం, మన యొక్క సాధన మంచిగా చేసుకోవటం, ఇంకా ఇంకా జనాలందరినీ కూడా భగవంతుడి యొక్క సేవ భక్తి మార్గంలోకి తీసుకొని రావటం. చేస్తారా ఈ మూడు? ఎవరు చేస్తారు? చేయొద్దండి. వెరీ గుడ్. ఇలా చేస్తాను అని స్వామికి వాగ్దానం చేయండి. గౌర్నితాయి అన్ని రకాల మంచి ఆశీర్వాదాలని, ఎంకరేజ్మెంట్ని, ఎంపవర్మెంట్ని వాళ్ళిద్దరూ మీ అందరికీ కలిగిస్తారు. ఈరోజు చాలా సంతోషం వేస్తుంది. మేము ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడల్లా ఈ సెంటర్ని చూస్తూ వెళ్తాం అనమాట. ఇక్కడ మన రామానందరాయ ప్రభు, మాతాజీ వాళ్ళ కుటుంబం, నిజామాబాద్ భక్తులు, వారి యొక్క భక్తి శ్రద్ధలు మాకెంతో, ఎప్పుడు మేము విన్న వారి గురించి ఇక్కడికి వచ్చినా మాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు ఇంకా ఇలానే మంచి భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని స్వామి మీ అందరికీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉండాలి అని భగవానుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తున్నా. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ
श्री श्री राधा माधव भगवान की, श्री श्री गौर निताय की, सीता राम लक्ष्मण हनुमान की, श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की, जगद्गुरु श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, निजामाबाद भक्त वृंद की। हरे कृष्णा।